రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, కుటుంబ సమేతంగా యూరోప్ పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు. సో ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? షీలా, ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్తున్నారు. మొత్తం 6 రోజుల పాటు యూరోప్లో గడపనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎక్కడా కూడా యూరోప్ పర్యటనలో రాజకీయాలకు సంబంధించిన షెడ్యూల్స్ ఎక్కడా కూడా లేకుండా ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో గడపడానికి మాత్రమే ఈ యూరోప్ పర్యటన 6 రోజుల పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే ప్రతి 6 రోజుల పర్యటనలో ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఈ యూరోప్ పర్యటనకు ముఖ్యమైన కారణం, ఈ నెల 20వ తారీఖున 75 సంవత్సరం పుట్టినరోజు అడుగు పెడుతున్న సందర్భంగా, సో 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలను యూరోప్లో చేసుకోవాలనేసి తన మనవడు కోరిక మేరకు యూరోప్ పర్యటన చేసుకున్నారనేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే యూరోప్ పర్యటనలకు సంబంధించి ఎక్కడా కూడా ముందుగా రాజకీయాలకు సంబంధం లేకుండా, రాజకీయాలు ఎక్కడా ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతోనే గడిపేందుకు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ 6 రోజులు ఉండేందుకు, మనవడితో దగ్గరగా ఉండేందుకు ముందుగానే మనవడు కూడా ఖచ్చితంగా తాతను కోరారంట. ఆ మేరకు ఈ పర్యటనలో ఎక్కడా కూడా రాజకీయాలకు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి సంబంధించి కావచ్చు, ఇతర యూరోప్ పర్యటనలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎక్కడ ఎటువంటి రాజకీయ సంబంధించిన షెడ్యూల్ లేకుండా ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ యూరోప్ పర్యటన ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా 5 రోజుల పాటు బయటికి ఇతర దేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు కూడా ఆ సందర్భంలో ఖచ్చితంగా 2-3 షెడ్యూల్స్ రాజకీయ పరంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కొన్ని ప్రణాళికలతో ఎన్ఆర్ఐలతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఈ దఫా వెళ్ళే పర్యటనలో ఎక్కడా కూడా ఇతరితర కార్యక్రమాలు పెట్టుకోకుండా ప్రత్యేకంగా 6 రోజుల పాటు కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయన సమయాన్ని కేటాయించారు.